హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. దర్శకుడు వేణు బలగం తర్వాత చేయాలనుకున్న ఎల్లమ్మ సినిమా అనేక మలుపులు తిరుగుతోంది. నాని నుండి నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరకు హీరోల మార్పులు, దేవిశ్రీ ప్రసాద్ పాత్రపై గందగోళంతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. కొంతమందికి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాలు చేయడానికి టైం పడుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక దర్శకుడు సినిమా సక్సెస్ కుట్టిన తర్వాత రెండో సినిమా చేయటానికి చాలా టైం తీసుకుంటున్నారు. రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రవి కిరణ్ కోలా. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఇప్పటివరకు కూడా తన రెండవ సినిమాని రిలీజ్ చేయలేదు. విజయ్ దేవరకొండ హీరోగా రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ మొదలు కావలసిన ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గాని మొదలైంది. బలగం సినిమాతో దర్శకుడుగా మంచి పేరు సాధించుకున్నాడు వేణు. నటుడుగా కొన్ని సినిమాలు చేస్తూ జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన గుర్తింపు పొందుకున్న తర్వాత దర్శకుడుగా ప్రయత్నాలు మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల వలన అది జరగలేదు. నాని కొన్ని కారణాల వలన ఈ సినిమా చేయకపోవడంతో నితిన్తో సినిమా పూర్తి చేద్దామని దిల్ రాజు అన్నారు. దిల్ రాజు బ్యానర్లో నితిన్ హీరోగా వేణు దర్శకుడుగా ఈ సినిమా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనుకునే తరుణంలో నితిన్ చేసిన తమ్ముడు సినిమా ఫైల్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు సైలెంట్ అయిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రాజెక్టు చేస్తున్నారు అని కూడా చెప్పారు. కానీ దాని గురించి అధికారికి ప్రకటన రాలేదు. దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా ఈ సినిమాలో కనిపిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే అసలైన విషయానికి ఏంటంటే ఎల్లమ్మ అనే సినిమాను కేవలం సంగీత దర్శకుడుగానే దేవిశ్రీ ప్రసాద్ విన్నారట. అయితే దీని గురించి ఇంకా అధికారికి ప్రకటన లేదు. మామూలుగా సంగీత దర్శకుడుగా అజయ్ అతుల్ ఈ సినిమాకి చేస్తే బాగుంటుంది అని భావించాడు వేణు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి సంగీతానికి వెళ్తే ఎల్లమ్మ సినిమా కథను మోసేది ఎవరు అనేది అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. మరోవైపు కథ మీద చాలామందికి విపరీతమైన నమ్మకం ఉంది. అని ఇలాంటి హీరో ఒక కథను ఓకే చేశాడు అంటే అది మామూలు విషయానికి కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో నాని చేస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవుతుంది అంటే దానికి కారణం నాని చేసిన స్క్రిప్ట్ సెలక్షన్. ఎవరు తినే మెతుకు మీద వాళ్ల పేరు రాసిపెట్టి ఉంటుంది అని చెప్పినట్లు ఎల్లమ్మ సినిమా ఎవరికి రాసిపెట్టి ఉందో వాళ్లే చేసే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో ఎదురు చూడాలి. ఎల్లమ్మ సినిమా కథపై నమ్మకం ఉన్నప్పటికీ నిరంతర జాప్యాలు, పాత్రధారుల మార్పులు చిత్రబృందాన్ని గందగోళంలో పడేశాయి. ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో, ఎవరు ప్రధాన పాత్రలు పోషిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.